ఓం నమో రామదూతాయ. ఆషాఢమాస విశిష్టత గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హైందవ సంస్కృతి సంప్రదాయాలలో ప్రతి మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అయితే కొన్ని మాసాలు ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివైనవిగా శాస్త్రాలు తెలుపుతున్నాయి. అలాంటి పవిత్రమైనటువంటి మాసాలలో ఆషాఢమాసం కూడా ఒకటి. ఈ మాసం గురించి తెలుసుకోవడం అంటే కేవలం పండగల గురించి మాత్రమే తెలుసుకోవడం కాదు. ఇది భక్తి, గురుభక్తి, శక్తి సంబంధిత ఆరాధన, విష్ణు భక్తి, తపస్సు, నియమనిష్టలు, ఆత్మ పరిశీలన గురించి తెలుసుకోవడం కూడా. ఈ మాసంలోనే మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని, ఆ సమయం నుండి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుందని, గురువులకి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి గురు పౌర్ణమి కూడా వస్తుంది. అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా జరుగుతుందని మనకు పురాణాలు తెలుపుతాయి. అసలు ఆషాఢమాసం అంటే ఏంటి అంటే, హిందూ చాంద్రమాన ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాల సమీపములో ఉండేటువంటి నెలను ఆషాఢమాసంగా పిలుస్తాం. ఆషాఢ అనేటువంటి పదానికి సంస్కృతంలో అజేయమైనది, బలవంతమైనది, శ్రేష్టమైనటువంటిది అనేటువంటి అర్థాలు తెలుస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో భూమి పచ్చదనముతో కళకళలాడుతుంది. ప్రకృతి కొత్త జీవాన్ని పొందినట్లుగానే మనిషి కూడా తన అంతరంగాన్ని పవిత్రం చేసుకోవాలని ఈ మాసం మనకు సూచిస్తుంది. స్కాంద పురాణము, పద్మపురాణం, భవిష్య పురాణం వంటి గ్రంథాలలో ఆషాఢమాస మహిమను విశేషంగా వర్ణించారు. ఈ మాసంలో భగవంతుని నామస్మరణ, ఉపవాసము, దానము, జపము చేసినటువంటి వారికి అనేక యజ్ఞాల ఫలం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చేటువంటి రాన్ని దేవశయని ఏకాదశి అని, ఆ రోజు మహావిష్ణువు క్షీరసాగరములో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని తెలుపుతారు. దీనినే దేవతల రాత్రి ప్రారంభం అని కూడా అంటూ ఉంటాం. ఈ రోజు నుండి 4 నెలల పాటు కొనసాగే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. అసలు చాతుర్మాస్యం ఎందుకు ప్రారంభమైంది అంటే, పూర్వకాలంలో ఋషులు దేశమంతా కూడా సంచరిస్తూ ధర్మబోధ చేసేవారు. వర్షాకాలంలో అనేక చిన్న జీవులు, మొక్కలు పుట్టుకొస్తాయి. వాటికి హాని కలగకుండా ఉండేందుకు వారు ఒకే ప్రాంతంలో నివసిస్తూ తపస్సు, వేదపారాయణము, ధర్మబోధ చేసేవారు. ఈ ఆచారమే తరువాత చాతుర్మాస్య దీక్షగా ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో జగన్మాత తన ఉగ్రశక్తి రూపాలతో భక్తులను రక్షిస్తుందని శాక్త సాంప్రదాయం తెలుపుతుంది. అందుకే ఈ కాలంలో వారాహీదేవి, దుర్గాదేవి, కాళికాదేవి, రాజశ్యామల వంటి అమ్మవారి రూపాలని విశేషంగా ఆరాధన చేస్తారు. శ్రీచక్ర పూజలు, చండీపారాయణాలు, దేవీ ఉపాసనలు ఈ కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రైతులకి ఆషాఢమాసము చాలా ముఖ్యమైనది కూడా. ఆషాఢం అంటే వర్షాకాలం ప్రారంభం. రైతు మొదటి విత్తనాన్ని భూమిలో వేయడానికి ముందు భూమాతను, గ్రామదేవతలను, వర్షదేవతలను ప్రార్థిస్తూ ఉంటాడు. అందుకే ఈ మాసం వ్యవసాయ జీవితానికి కూడా అత్యంత ప్రధానమైనది. ఆషాఢం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఎలా భూమి వర్షాన్ని స్వీకరించి పంటలను పండిస్తుందో, అలాగే మన హృదయం కూడా భక్తిని స్వీకరించి ధర్మాన్ని పెంచుకోవాలి. ఈ మాసంలో చేసే ప్రతి మంచి పని మన జీవితాన్ని సత్పథంలో నడిపిస్తుందని శాస్త్రాలు చెప్తాయి. ఈ ఆషాఢ మాసంలో పాటించాల్సినటువంటి సాధారణంగా కొన్ని నియమాలున్నాయి. వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాలు ఆచరించాలి. నిత్యము దేవాలయ దర్శనం లేదా ఇంట్లో భక్తితో పూజ చేసుకోవాలి. ఈ మాసమంతా కూడా విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, శివ పంచాక్షరి ఉపదేశం ఉన్నటువంటి వారు మాత్రమే. తరువాత భగవన్నామ స్మరణ, సంకీర్తన లాంటివి పారాయణము, జపము చేయడం శుభప్రదం. ఏకాదశి ఉపవాసం తప్పనిసరిగా పాటించాలి. గురువులను గౌరవించాలి. అన్నదానము, వస్త్రదానము, గోసేవ, విద్యాదానం వంటి దానాలు చేయాలి. చేయకూడనివి కోపము తెచ్చుకోవడము, అబద్ధాలాడడము, పరనింద చేయడము, మద్యపానము, మాంసభక్షణము, అధర్మ కార్యాలని నివారించాలి. ఈ ఆషాఢమాసంలో వచ్చేటువంటి పర్వదినాలు, వాటి చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం.
ఆషాఢమాసము కేవలం ఒక నెల మాత్రమే కాదు, ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతి రోజు కూడా ఒక పర్వదినమే. ఆ పర్వదినం వెనుక ఒక గొప్ప పురాణ గాథ కూడా ఉంటుంది, ఆధ్యాత్మిక సందేశం కనబడుతుంది, మరియు శాస్త్రోక్త ఆచారము కూడా దాగి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పర్వదినాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒరిస్సాలోని జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి వైష్ణవ క్షేత్రం, అదే జగన్నాథ క్షేత్రం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 3 భారీ రథాలలో నగర విహారం చేస్తూ ఉంటారు. పురాణ ప్రకారం భక్తులందరికీ కూడా స్వయంగా దర్శనమివ్వాలనేటువంటి సంకల్పముతో జగన్నాథుడు ఆలయం బయటికి వస్తాడని విశ్వాసం. ఆచరించాల్సినటువంటి విధానం ఏంటి అంటే, ఉదయాన్నే స్నానం చేసి విష్ణు పూజ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా నారాయణాష్టాక్షరి మంత్రాన్ని జపించుకోవాలి. రథయాత్ర దర్శనం చేయడం లేదా ఇంట్లోనే జగన్నాథుడి చిత్రాన్ని పూజించడం శుభప్రదంగా తెలుస్తుంది. ఆ రోజున అన్న సంతర్పణలు చేయడం కూడా విశేషమైనటువంటి పుణ్యంగా మనకు కనబడుతుంది. రెండవది దేవశయని ఏకాదశి అంటారు. దీనిని ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు వస్తుంది. ఈ రోజున మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఏమేం చేయాలి అంటే, సంపూర్ణంగా ఏకాదశి ఉపవాసం చేయాలి. ప్రాంతీయ భాషలో తొలి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణము, తులసీ దళాలతో మహావిష్ణువుకు ప్రీతికరంగా అర్చన, ఆ రోజు రాత్రి జాగరణ చేయడం శుభప్రదం. ఇలా చేయడం ద్వారా సమస్త పాపక్షయం కలుగుతుంది, కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. దేవశయని ఏకాదశితో చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో సూక్ష్మజీవులకు హాని కలగకుండా ఋషులు సంచారం మానేసి ఒకే చోట ఉండి తపస్సు చేసేవారు. అదే సాంప్రదాయం చాతుర్మాస్యంగా మారింది. ఈ 4 నెలలలో సాత్విక ఆహారం తీసుకోవాలి, సాధ్యమైనంత ఎక్కువగా జపం చేస్తూ ఉండాలి, అట్లాగే దాన ధర్మాలు చేస్తూ ఉండాలి, దేవాలయాలలో సేవ చేసుకోవాలి, ముఖ్యంగా శాస్త్రాధ్యయనం తప్పకుండా చేసుకోవాలి. ఆ తర్వాత గురు పౌర్ణమి. ఈరోజు వ్యాస మహర్షి జన్మదినంగా భావిస్తారు. వేదాలను విభజించి మహాభారతాన్ని రచించినటువంటి మహర్షిని స్మరించేందుకు గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఆ రోజున గురువులకి నమస్కారం చేసుకోవాలి. మనకు జ్ఞానబోధ, విద్యాబోధ, మంత్రోపదేశము చేసినటువంటి గురువులకి ఆ వ్యాస భగవానుడికి సాక్షాత్తుగా పూజ చేసినట్టుగా భావన చేసి గురువందనం చేసుకోవాలి. వ్యాస పూజ కూడా జరిపించుకోవాలి. ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం చేసుకోవాలి. చాలా కాలముగా ఈ మధ్యలో గురు పౌర్ణమి అంటే కేవలం సాయిబాబాకు మాత్రమే సంబంధించింది అనేటువంటి విషయాన్ని అందరూ ఎక్కువ శాతంగా ఆచరణ చేస్తున్నారు. సాయిబాబాకి ఈ గురు పౌర్ణమికి సంబంధం లేదు. గురు పౌర్ణమి అంటే వ్యాస భగవంతుడు జన్మించినటువంటి రోజున ఆ రోజు ఆయనను పూజ చేసుకోవాలి. అట్లాగే ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మన గురువులకి పూజ చేసుకోవాలి. అలాగే ఆ గురు స్వరూపమైనటువంటి మన తల్లిదండ్రులను మనము సేవించుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశీర్వచనం మనం పొందుతాము. అది చేసుకోవడం ద్వారా విద్యావృద్ధి, జ్ఞానప్రాప్తి, గురు కృప మనకు సంపూర్ణంగా కలుగుతుంది. ఆ తర్వాత ఆషాఢ నవరాత్రులు. ఈ నవరాత్రులు ప్రధానంగా శక్తి ఉపాసకులకు ఎంతో ముఖ్యమైనవి. ఈ సమయంలో వారాహిదేవి, దుర్గాదేవి, కాళికాదేవి, లక్ష్మీదేవి విశేషంగా ఆరాధించబడతారు. వీటి నియమాలు ఏంటి అంటే, బ్రహ్మచర్యం చేయడము, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడము, దీపారాధన చేయడము, దేవీ మాహాత్మ్యము, లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము లేదా ఏదైనా అమ్మవారి సంబంధితమైనటువంటి అష్టోత్తరాలు లేదా అమ్మవారి సంబంధిత స్తోత్రాలు, కవచాలు పారాయణం చేసుకోవడం. ఆ తర్వాత ఆషాఢ అమావాస్య పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున పితృదేవతలకి ప్రీతిగా స్మరణ చేసుకోవడము, వారికి సంబంధించినటువంటి తర్పణములు చేసుకోవడము, అన్న సంతర్పణలు చేసుకోవడము, అట్లాగే పక్షులకి, కాకులకి ఆహారం పెట్టడం ప్రాంతీయ ఆచారంగా కూడా వస్తుంది. ఆ తరువాత తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ చేస్తూ ఉంటారు. దాని చరిత్ర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహాకాళి అమ్మవారి యొక్క మహిమ, దానికి సంబంధించినటువంటి ఆచారాలు. తెలంగాణ సంస్కృతిని
ప్రపంచానికి చాటి చెప్పే మహత్తర ఆధ్యాత్మికమైనటువంటి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ప్రధానమైనటువంటిది బోనాల పండుగకి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇది కేవలం ఒక జాతర మాత్రమే కాదు, అమ్మవారిపై భక్తి, గ్రామదేవతల ఆరాధన, సమాజ ఐక్యత, ప్రజల కృతజ్ఞతకు ప్రతీకగా మనకు కనబడుతుంది. అసలు బోనం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. బోనం అనేటువంటి పదం భోజనం అనేటువంటి పదము నుండి వచ్చింది. భక్తులు అమ్మవారికి కృతజ్ఞతగా వండినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే దీనిని బోనము అని పిలుస్తారు. సాధారణంగా కొత్త మట్టి లేదా లోహ పాత్రలో అన్నము, పాలు, బెల్లము, పెరుగు వంటి నైవేద్యాలను సిద్ధం చేసి పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి తలపై మోసుకొని ఆలయానికి తీసుకెళ్తారు. ప్రజలలో ప్రసిద్ధిగా ఉన్నటువంటి కథనం ప్రకారం 1900వ శతాబ్దంలో హైదరాబాద్ ప్రాంతంలో తీవ్రమైన అంటువ్యాధులు, ముఖ్యంగా ప్లేగు వ్యాధి ఇట్లాంటివి బాగా వ్యాపించాయట. అప్పుడు ప్రజలు అమ్మవారిని ప్రార్థిస్తూ వ్యాధి నుండి కాపాడితే ప్రతి సంవత్సరం మీకు బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారని తెలుపుతారు. ఆ తరువాత వ్యాధి తగ్గిందనేటువంటి విశ్వాసంతో ఈ సాంప్రదాయం విస్తరించింది. ఈ చారిత్రక కథనం ప్రకారం ప్రజల భక్తి సాంప్రదాయంలో ప్రముఖ స్థానం పొందింది. అదే సమయంలో గ్రామదేవతల ఆరాధన సంప్రదాయము బోనాల ఉత్సవానికి మరింత పురాతన నేపథ్యాన్ని కూడా కలిగి ఉంది. ఆషాఢం వర్షాకాల ప్రారంభం. పూర్వం ఈ కాలంలో అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉండేది. ప్రజలు గ్రామరక్షక దేవతలైనటువంటి మహాకాళి అమ్మవారిని ప్రార్థించి గ్రామరక్షణ కోరేవారు. అందువల్ల ఆషాఢమాసంలో బోనాల ఉత్సవం నిర్వహించే సాంప్రదాయం ఏర్పడింది. మహాకాళీదేవి అనేటువంటిది ఆదిపరాశక్తి యొక్క ఉగ్రరూపంగా భావించబడుతుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఆమె దుష్టశక్తులను సంహరిస్తుంది, గ్రామాన్ని రక్షిస్తుంది, వ్యాధులని నివారిస్తుంది, భక్తులకి ధైర్యము, స్థైర్యము, శక్తిని ప్రసాదిస్తుంది. అట్లాగే ఈ బోనాల తయారీలో భక్తి కూడా అత్యంత ప్రధానమైనటువంటిది. సాంప్రదాయంగా ఒక కొత్త పాత్రను శుభ్రపరచాలి. అన్నం వండి బెల్లము, పాలు లేదా పెరుగు ప్రాంతీయ ఆచార ప్రకారంగా దాంట్లో కలుపుతారు. పసుపు, కుంకుమ ఆ పాత్రని అలంకరించేస్తారు. వేపాకులు దీపముతో అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు. చాలా కుటుంబాల్లో ఇప్పుడు చెప్పుకునేటువంటి నియమాలని పాటిస్తుంటారు. ప్రాంతీయానుసారం కొన్ని మారవచ్చు. సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేయడం, శుభ్రమైన నూతనమైనటువంటి వస్త్రాలు ధరించడం, సాత్విక ఆహారం తీసుకోవడము, కోపము, కలహాలకి దూరంగా ఉండడం, భక్తితో అమ్మవారి నామస్మరణ చేస్తూ ఆలయానికి వెళ్ళడం. బోనాల ఊరేగింపులో పోతురాజు ప్రధాన ఆకర్షణగా కనబడతాడు. జానపద విశ్వాసంలో పోతురాజుని అమ్మవారి సోదరుడిగా, గ్రామ రక్షకుడిగా భావిస్తారు. ఊరేగింపులో ముందు ఉండి నృత్యం చేస్తూ దుష్టశక్తులను దూరం చేస్తాడనేటువంటి విశ్వాసం ఉన్నది. ఇది జానపద సంప్రదాయంలో భాగం. వివిధ ప్రాంతాల్లో ఈ విశ్వాసానికి భిన్నమైనటువంటి రూపాలు కనబడతాయి. ఘటము అనేటువంటిది అమ్మవారి శక్తికి ప్రతీకగా భావించే పవిత్రమైనటువంటి ఒక కలశం. పూజల తరువాత దీన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. భక్తులు దీనిని అమ్మవారి సాక్షాత్ స్వరూపంగా భావించి నమస్కారం చేస్తూ పూజిస్తూ ఉంటారు. కొన్ని బోనాల ఉత్సవాల్లో రంగము అనేటువంటి సాంప్రదాయం కూడా ఉంటుంది. ఇందులో అమ్మవారి అనుగ్రహంతో భవిష్యత్తు గురించి సందేశాలు చెబుతారని భక్తులు విశ్వసిస్తారు. ఇది ప్రాంతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం. దీనిపై విశ్వాసాలు కొంతమందికి భిన్నంగా కూడా ఉండవచ్చు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, దీపారాధన, భక్తితో నైవేద్యం సమర్పించడం, అన్నసంతర్పణలు చేయడం, కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారి ప్రార్థన చేసుకోవడం, ఆ తర్వాత ఆలయ మర్యాదలను పాటించడం ద్వారా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. బోనాలు మనకు 3 ముఖ్యమైనటువంటి విలువలను నేర్పుతాయి. కృతజ్ఞత, దైవానుగ్రహానికి ధన్యవాదాలు చెప్పడం, సమాజ ఐక్యత, కుటుంబము, గ్రామము, సమాజము కలిసి పండగగా జరుపుకోవడం, భక్తి, అమ్మవారిపై అచంచలమైనటువంటి విశ్వాసం.